హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ మిక్స్డ్ మోక్టైల్స్. ఈరోజు హెల్దీ కారపొడి చేసుకుంటున్నామండి. ఇడ్లీలోకి ఫ్లాక్ సీడ్స్, కరివేపాకు, జీలకర్ర అండ్ నువ్వులు వేసుకొని ఇది మార్నింగ్ పూట ఇడ్లీలోకి బాగుంటుంది. ఇంకా చట్నీతో కూడా అవసరం ఉండదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈ కారపొడి చేసుకుంటే ఈరోజు మన జీవిత సత్యంలో ఒక విషయం చెప్పుకుందామండి. ఇది నాకు జరిగింది, మీలో ఎంతమందికి జరిగిందో కూడా మీరు కామెంట్ చేయండి. మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో అది మన నమ్మకాన్ని మించి కూడా వాళ్ళు మనని మోసం చేస్తారు. మనం కల్లో కూడా అనుకోమండి అసలు వీళ్ళు మనని మోసం చేస్తారా అని. ఎవరైనా మనకు వచ్చి వరే నువ్వు వాడితో మాట్లాడకు, నువ్వేంటి వాడితో మాట్లాడుతున్నావు, వాళ్ళు నిన్ను మోసం చేస్తారంటే నువ్వే మోసం చేస్తావు, నా ఫ్రెండ్ అలాంటి వాళ్ళు కాదు అంటాం మనం. కానీ అది మన తప్పండి. పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని తాగుతుంది, నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటారు. కానీ లోకమంతా వాడిని చూస్తుందని ఆ పిల్లికి కూడా తెలియదు. అలానే మనం ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతామో లోకమంతా తెలుసు ఆ వ్యక్తి తప్పుడు వ్యక్తి అని. కానీ మనం మాత్రం కళ్ళు తెరిచి ఆ వ్యక్తి మంచోడని నమ్ముతాం, సేమ్ పిల్లిలానే. కాబట్టి ఎవరైనా సరే ఫ్యామిలీని మించి బయట వాళ్ళు ఎవరిని ఎక్కువ నమ్మకండి. ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు మోసం చేస్తే రెండో రోజైనా కలుస్తారు. అదే బయట వాళ్ళు చేసిన మోసం మన జీవితాంతం మర్చిపోలేమండి. ఇది చాలామందికి చాలా సన్నివేశాల్లో జరిగే ఉంటుంది. మీలో ఎంతమందికి జరిగిందో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే పిల్లి పాలు తాగినట్టే మనం కూడా బయట వాడిని కళ్ళు మూసుకొని ఏ విషయంలో నమ్మద్దు. అది బయట వాళ్ళు అవ్వనియండి, ఇంట్లో వాళ్ళు అవ్వనియండి, ఎవరినైనా సరే మనం ఎంత నమ్మాలో అంతే నమ్మండి. మనని మించి మన శక్తిని మించి నమ్మామా మన జీవితం వాళ్ళ చేతిలో ఉన్నట్టే. వాళ్ళు చేసే మోసాలు మనం తెలుసుకోలేకపోయినా అది మన తప్పే అవుతుంది, మోసం చేసిన వాడిది తప్పు కాదు.